వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప రెండు రాళ్ళు తీసేది ఎక్కడెక్కడా రెండు రాళ్ళు తీసేది సో హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు వచ్చేసి మన కాజీపేట అయ్యప్ప స్వామి టెంపుల్. సో అయ్యప్ప స్వామి అంటే ఇక్కడ మనకు ఉన్నట్టు వరకు అయితే సాయిబాబా టెంపుల్ అలానే మిగిలినటువంటి టెంపుల్ ఇవన్నీ ఒక కాడే ఉంటాయి. అందులో భాగంగా మనకు ఈ డిసెంబర్ 1 నాడు అరటి పూజ అన్నట్టు. సో అరటి పూజ అన్నట్టు ఈ సమాజానికి కావాల్సింది ఏంటంటే ఇలాంటి యువకోలేగలకు సంప్రదాయాలు పద్ధతులు పట్టింపులు ఆస్తులే కాదు, కొద్దిగా మనకు అన్ని విధాల హిందూ సమాజం అంటే కొద్దిగా భయం అనేది వాళ్ళకి రావాలి. కాబట్టి అందుకోసమని మీరు ఈరోజు మనం అరటి పూజను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేను కవర్ చేయడం కోసం వచ్చాను. స్వామి చెప్పండి స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పూజలు చేస్తున్నారు? మీరు మనకు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చేటువంటి యువతరానికి మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? నేను దేవాలయంలో గత 15 సంవత్సరాల నుంచి దీనిలో దేవాలయంలో వచ్చి పూజ పనిచేస్తున్నాను. మాతో పాటు మా దేవాలయ కమిటీ మెంబర్స్ బుర్ర జనార్దన్ గౌడ్ గారు, అలావిధంగా బంగారు కుమారస్వామి గారు, నల్లికాంత్ గారు, అనేక మంది స్వాములు ఇక్కడ దీక్ష చేసుకొని సుబ్రహ్మణ్యం పెడుతూ ఉంటారు. వచ్చే సమాజానికి మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రతి ఒక్క యువకుడు నడుము కట్టి ధర్మాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి పండితులు ఉన్నటువంటి బేస్మెంట్ అంటారు కదా, ఏది బిల్డింగ్ లేపాలన్నా కూడా సో ఫౌండేషన్ గట్టిగా ఉండాలంటున్నారు. అందుకోసమని ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి కంపల్సరీ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిల్లగాడు మనకు తెలుసు స్వామి, ఎందుకంటే మనం క్రికెట్ బాల్ ఆడినప్పుడు బాల్ తీసుకొచ్చిన స్వామి ఇప్పుడు పెద్దగా అయిపోయాడు, బ్యాట్ వచ్చిన కాడికి వచ్చాడు. ఇక చూడండి స్వాములు మనకి ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్స్ మనకు అరటి పూజ. సో ఈ స్వాములు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇంకొద్ది క్షణంలో మనకు నిమిషాల్లో మనకి ఉన్నటువంటి ఈ రథయాత్ర మనకు అనేది అరటి పూజ మనకు అయ్యప్ప స్వామి యొక్క శోభయాత్ర అనేది ఇక్కడ ప్రారంభం కాబోతున్నది. అందులో భాగంగా మనకు ఉన్నటువంటి స్వాములు వారి యొక్క విధులను నిర్వర్తిస్తున్నారు. మనం ఆ లోపల మాత్రం ఒకసారి టెంపుల్ మనం కవర్ చేస్తాము. సో మన భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మన కొట్టికోలేని వెళ్దాము. స్వామి రా స్వామి, మనకి చాలా స్వామి అన్నట్టు మనకు ఉన్నట్టు దాంట్లో అసలు వీడు అసలు బండిస్తే ఆగడు స్వామి. అవును స్వామి, స్వామి నీ పరిచయం మాకు చెప్పాలి, కంపల్సరీ తెలియాలి మనకున్నట్టు. నువ్వే ఇప్పుడు మీ అసొంటి వాళ్ళే ఇన్స్పిరేషన్ స్వామి. ఎందుకంటే చిన్నతరమైనదే కొద్దిగా ముందుండాలి. ఇప్పుడు పండుగ దీనికి నీకు ఇన్స్పిరేషన్ వాడు బలవంతంగా చేసుకున్నావా లేకపోతే ఇష్టంగా చేసుకుంటున్నావా మరి ఏంది స్వామి? ఇది మా సొంతలు కూడా భయం అవుతుంది, కానీ నువ్వు మాత్రం నాకంటే చిన్నోని సగం ఏజ్ కానీ నువ్వు చేస్తున్నావు కదా, అది శభాష్ అనుకోవచ్చు స్వామి. అది వచ్చే తరానికి తెలవాలి. మీకు ఇప్పుడు మీ తమ్ముడు ఉంటాడు, మీ చోట బాసులు ఉంటారు, వాళ్ళకందరికి చెప్పాలి కదా స్వామి. సో చూడండి స్వామి, ఎర్రగా ఉన్నటువంటి స్వామి ఈయన కన్యస్వామో కచ్చస్వామో గదస్వామో తెలియదు, కానీ మంచిగా టేకర్రలాగా సాగబడిన స్వామినా. స్వామి నీ పేరైనా చెప్పు స్వామి. విశ్వసాయి. నీ నిక్ నేమ్ ఉంటాయి కదా మనకు ఉన్నది కదా ఆడ, బురికి అంటారు అన్నట్టు. బాలు ఉరికి తీసుకురంటే బురికి అంటాం మేము. సో మనం ఈ టెంపుల్ని కూడా కవర్ చేద్దాము, ఎందుకంటే బచ్పన్లో ఉన్నప్పుడు రైల్వే ఎంప్లాయ్ మా ఫాదర్ రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఈ టెంపుల్కి రావడం చాలా దూరమైన. సో ఇక్కడ చూస్తున్నారు కదా సీనియర్ స్వాములు, అలా అన్నటువంటి మనకు యువ స్వాములు, అలానే మిడిల్ స్వాములు. అంటే ఆ మిడిల్ స్వాములకు ఇప్పుడు బాధ్యతలు బాగా పడ్డాయి. చూస్తున్నారు కదా వెహికల్ అంతా వాళ్ళకే ఇచ్చారు. స్వాములకు కష్టాలని కాదు, ఇది కష్టమని కాదు, ఇష్టంతో చేసుకున్నటువంటి కార్యక్రమము. కాబట్టి ఇది ఒక 20 నిమిషాల నుంచి వెళ్ళి చేస్తున్నారు. మనం ఈ లోపల మనం ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్లో మనము చూడండి స్వామి మనకు ఉన్నటువంటి కాజీపేట మన చాలా వరకు తెలిసిన గుడి అండి ఇది. మనకు సాయిబాబా టెంపుల్ అలానే ఆంజనేయుని టెంపుల్, ఇక్కడ ఉన్నటువంటి స్వాములు వచ్చారు కదా. సో మార్నింగే మనకు గుడికి వచ్చినామంటే గుడికి మన కాళ్ళకు ఏ చెత్త చెదారం అంటకుండా చేసేటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసేది చూసిన వాచ్మెన్స్ అమ్మాయి అట. సో మనకు ఇల్లు మంచుకున్నా అంటే ఇల్లును శుభ్రం చేసి ఆడపిల్ల బాగుంటే ఇల్లు మంచుకుంటా. అలానే ఇక్కడ ఉన్నటువంటి గుడి బాగున్నా అంటే గుడి పారిశుద్ధ్య కార్యక్రమాలు కరెక్ట్ చేస్తే గుడి బాగున్నా అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా
ఈ స్వామి ఎంత మార్నింగ్ లేచిండు, ఇతను చూసి మనం నేర్చుకోవాలి. కొద్దిగా 10 గంటల వరకు పడుకోకుండా పొద్దుగాల లేచి స్నానం చేసి భగవంతుని స్మరణంలో ఉంటే మనకు అన్నీ మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాము, హిందుస్థాన్ అంటారు కదా. సో మనకు ఇండియాకు ముందు హిందుస్థాను. సో ఆ హిందూ తత్వాన్ని బలపరచడం కోసంలో ఈ బాలస్వామి ఎంత నిష్ఠతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఒక దీక్ష మండలం కాలం ఇలా ఉండాలంటే మనము 2-3 చెద్దర్లు ఒక బెడ్షీట్ వేసినా కూడా మనకు చలిపోతలేదు. కానీ ఈ స్వామికి అసలు చలి లేదు. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి స్వాములు, మనకి ఇక్కడ ఉన్నట్టు అయ్యగారనే ఒకసారి అడిగి తెలుసుకున్నాము. ఇది స్వామి, ఇప్పుడు నేనేదో చదివి చెప్పడం కంటే స్వామి మాటల్లోనే తెలుసుకుంటేనే బాగుంటుంది. అది స్వామి ఏం పేరు స్వామి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దైవ ధ్యానంలో ఉన్నారు? 72. సో 72 సంవత్సరాలు. ఏం పేరు స్వామి? పేరు ఆంజనేయ శాస్త్రి. ఆంజనేయ శాస్త్రి. సార్ చెప్పండి స్వామి, మీరున్నటువంటి ఇప్పుడు ఈ దేవుని సేవలో ఉన్నారు కదా, మీరు మనకు ఉన్నటువంటి వచ్చే యువతరానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మేము దాదాపు 50 సంవత్సరాలు పనిచేస్తున్నాం కనుక ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేయాలని మా కోరిక. అండి భక్తులు వచ్చి అందరూ సహకరిస్తే చాలా కార్యక్రమాలను చేసి జయప్రదం చేయాల్సిందిగా మా కోరిక. సో చూస్తున్నారా స్వామి, యూఆర్ భక్తులు సహకరించమంటే జోబులో డబ్బులు ఏమని కాదు. సో ఇక్కడ గుడి ఉన్నది కదా, గుడికి మనము మన దైవం సాక్షిగా, మన మనస్సాక్షిగా, అలా హిందుతత్వం సాక్షిగా ఒకసారి గుడికి వచ్చి దర్శించుకుంటే మనకున్నటువంటి మంచో చెడో ఏదైనా పర్లే ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఉపశమనం అంటారు కదా. సో రిలీఫ్ అనేది ఒకటి దొరుకుతుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి స్వాములను కూడా మా అడుగు తెలుసుకున్నాము. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఉన్నటువంటి స్వాములు వారి యొక్క నవగ్రహ అనొద్దు, యాక్చువల్గా మనకు ఉన్నటువంటి కార్యక్రమంలో ఇది గురు పూజ అంటారు అన్నట్టు, గురుగ్రహాలు అన్నట్టు. మనకు అన్ని గ్రహాలలో గురుగ్రహం కరెక్ట్ ఉన్నదంటే మనకు అన్నీ కరెక్టే జరుగుతాయి. అందులో భాగంగా వీళ్ళు వచ్చేసి నా తరానికి, నా కొడుకుకు, నా బిడ్డకు, నా మనవరాలకు, నా మనవనికి చాలా మంచి జరగాలని వీళ్ళు వస్తున్నారు. వాళ్ళకి వచ్చేది ఇప్పుడు ఆశించేది ఏమీ లేదు. ఉన్నటువంటి ఈ కుటుంబ సంక్షేమాలలో, కుటుంబ ప్రాబ్లంలో వాళ్ళంటే మాత్రం యువత మాత్రం 20-22 సంవత్సరాలు ఇప్పుడు ఇంకా బెడ్ దిగలేదు. కానీ వీళ్ళు మాత్రం అన్ని విధాల ముందుండి చలికి వణుకుతూ పర్లేదు దేవుని నమ్ముకుంటూ ఒక మండలం కాలం అంటే ఒక 40 రోజులకే మనకు ఏదో ఒక 4 గంటలకే ఏదో అనిపిస్తుంది. అలాంటి మండలం కాలం అంటే అది పెద్ద పరీక్ష వాళ్ళకు. కాబట్టి దాన్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి స్వాములు సో చూస్తున్నారు కదా, మనకు మొన్న కార్తీక మాసంలో శివాలయాలు అన్నీ బిజీగా అయిపోయినాయి. సో అందులోనే మనకు కార్తీక మాసం కూడా ఆల్మోస్ట్ మొన్నటికి అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మండల కాలం వచ్చింది కాబట్టి ఇప్పుడు అయ్యప్పలతోటి, అయ్యప్ప అంటే ఎవరు కాదు, అతను అందరూ ఒకటే గూటి పక్షులు అన్నట్టు. ఈ రైల్వే టెంపుల్ కాజిపేట గత 88 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈ గుడిలో 6 పూజారులను, అలా శివాలయంలో శ్రీ మాడుగు రాకేష్ శర్మ గారు అత్యంత వైభవంగా ఇక్కడ కార్తీక మాస కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఆయన గత నెల కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి పొద్దున్నే ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7-8 గంటల వరకు పంచామృత అభిషేకాలు, నవగ్రహ పూజలు, శివ అష్టోత్తరము, మహాన్యాసపూర్ణ రుద్రాభిషేకము కార్యక్రమాలు మొదలుపెట్టి మొత్తం ఈ నెల రోజులు కంప్లీట్ చేసుకొచ్చారు. ఇక్కడ ఏదంటే పాడ్యం నుంచి, శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు ఈ కార్యం దిగ్విజయంగా జరిగింది. అందరూ భక్తులు నిన్న దీపోత్సవము, తర్వాత ఇది జ్వాలాతోరణము, తర్వాత ఇది గోపూజ, అభిషేకాలు. ఇది ఏంటంటే మనకు గత 10-15 ఏళ్ళ నుంచి గొప్పగా ఈ నవగ్రహ పూజలు జరగడం అనేది జరగలేదు. ఈసారి చాలా గొప్పగా ఈ రాకేష్ శర్మ గారు ఈ గుడిని నిర్వహించారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా రామకృష్ణ రక్షించాలని మేము మనసులో కోరుతున్నాం. అట్లా ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇది లాభాక్షేత్తి లేకుండా కేవలం ప్రజల కొరకు ప్రజలు నడుస్తున్న గుడి ఇది రైల్వే టెంపుల్. గత 88 సంవత్సరాల నుంచి గుడి నిర్వహణలో ఉంది. ఇది రైల్వే వారు దీనికి పూర్తిగా స్థలం ఇచ్చి కార్మికుల, ఈ చుట్టుపక్కల ప్రజల అభివృద్ధికి, వాళ్ళ మానసిక శాంతికి, సుఖ సంతోషాలుగా ఉండాలని ప్రజలు ఈ గుడి నిర్ణయించారు. అదేవిధంగా ఇక్కడ 6 పూజారులు, 10 గుడుల సముదాయము ఇది రైల్వే కాంప్లెక్స్గా వర్ధిల్లుతుంది. ఇట్లా ఇక్కడ ఏంటంటే మనం బ్రహ్మోత్సవాలు, తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలు, ఈ కార్తీక మాస ఉత్సవాలు, ఇలా రకరకాల ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. ప్రతి మంగళవారం
ఈ గుడిలో ఏంటంటే ప్రతి మంగళవారం మన అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ అన్నదాన చుట్టుపక్కల బీదవారు కానీ, ప్రముఖులు కానీ, భక్తులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అన్నం భోజనం చేసిపోతూ ఉంటారు. మధ్యాహ్నం 12:30కి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా భక్తులు ఏం కావాలంటే వారు కేవలం తమకు తోచిన విధంగా ఎంతో కొంత ఈ కార్యక్రమం పాల్గొని ధరించవచ్చు. ఈ సలహాగించిన ఈ వారికి కూడా ధన్యవాదాలు. సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకు ఉన్నటువంటి ఈ రైల్వే టెంపుల్, సో రైల్వే యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సహకారంతో మన పండితుల యొక్క ఆధ్వర్యంలో మనకి ఈ గుడిని నిర్వహించడం జరుగుతుంది. సో పండితులనే కాదు, మన 10 చేతులు కలిపితేనే మనకి ఏ పనైనా పర్లే అల్కగా వెళ్ళిపోతుంది. అదే ఒక ఎడ్ల బండిని ఒక ఎద్దు గుంజాలంటే ఎంత కష్టమో, అలానే ఏ కార్యక్రమం అయినా పర్లే, ఏ పూజ అయినా పర్లే, ఒక వ్యవహారమైన పర్లే. ఇప్పుడు దేశం అంటే మన భారతదేశం హిందుస్థాన్ అన్న పర్లే, హిందువులం కలిసి హిందువుగా బతికి హిందువుగా కావాలంటారు. ఈ మధ్యలో మాత్రం చేసేటువంటి కార్యక్రమాలండి హిందూ ధర్మం యొక్క సంస్కృతి అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆశలే కాదండి, సో మనం సంస్కృతిని కూడా పంచుకోవాలి, పద్ధతిగా పాటించాలి. సో మార్నింగ్ లేచి ఒక్క చలినీళ్ళు ఒక 2 బకెట్లు పోసుకుంటే అయిపోతుందండి. మనకు చలి అనేది మనకు దూరం అవుతుంది. అలానే మనకు దైవ కార్యక్రమం అనేది ఒకటి మొదలు పెట్టండి. చిన్నగా మొదలు పెడితే ఏదైనా పర్లేదు 2 రోజులు నొప్పి అనిపిస్తుంది, ఆ తర్వాత 3వ రోజు అది మనకు అలవాటుగా మారుతుంది. కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అలానే భక్తులు, సీనియర్ భక్తులు వాళ్ళు చెప్పేటువంటి మనోభావాలు మనం అందరం కొద్దిగా పట్టించుకోండి. ఒకటేసారి రావాలంటే కుదరదు. ఒక్కొక్కటిగా మీరు చేసుకోండి. అదొక పెద్ద పెట్టుబడి కాదు పక్కకున్నటువంటి గుడికి వెళ్ళడము. థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఇంకొక భక్తులు స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది స్వామి. ఇందులో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. 42 రోజులు 41 రోజులు వేసుకుని దీక్ష కఠినంగా పాటిస్తాం స్వామి. స్వామి శరణం. అందులో ఈ సంవత్సరం మేము శివారాధన చేయడం రాకేష్ శర్మ ఆధ్వర్యంలో, అయ్యగారి ఆధ్వర్యంలో ఈసారి పూజ బాగా ఘనంగా సాగించాము. స్వామి శరణం స్వామి, స్వామి శరణమయ్యప్ప. సో స్వామి శరణమయ్యప్ప. సో మనకు ఇండియా టీంకు రోహిత్ శర్మ అన్నట్టు మనకు ఈ కాజీపేట గుడికి మనకు రాకేష్ శర్మ గారు అన్నట్టు ఈయన కెప్టెన్సీలో ఇప్పటివరకు అన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అన్నట్టు. మనకి కెప్టెన్సీ ఇలానే కొనసాగించాలి, ఇలానే గట్టిగా ఉండాలి, ఇలానే అందరి నోట్ల పలకాలని నేను ఆశిస్తున్నాను, ఉండాలని. థ్యాంక్ యూ. స్వామి గుడికి ఒక 11 మందితోని దేవాలయ కమిటీ ఉంది. ఈ కమిటీకి ఏఎన్ గారు చైర్మన్, తర్వాత ప్రసాద్ గారు, భాస్కర్ గారు, చిన్న భాస్కర్ గారు, ఇలా నా పేరు పరశురామ్, మొత్తం 11 మంది సభ్యులు కలిసి ఈ గుడి నిర్వహణ, దీన్ని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని అన్వేషిస్తూ దీన్ని నడిపిస్తున్నారు. ఈ కమిటీ వారు ఒకరినొకరు సహకరించుకొని మనకి ఏది లాభం అవసరం లేకుండా కేవలం దైవ సేవ, ప్రజాసేవ మాత్రమే. అన్నదాన కార్యక్రమం కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, ఇక్కడ అయ్యప్ప దీక్షలు చేస్తారు, ఆంజనేయ స్వామి దీక్షలు చేస్తారు. 10 గుడుల సముదాయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఆధ్యాత్మిక చింతనకి మంచి సముదాయం ఉంది, మంచి ప్రాంగణం ఉంది, మంచి కూర్చోడానికి ప్లేసెస్ ఉన్నాయి. వారందరికీ భక్తులు వచ్చి ఇక్కడ తరించవలసిందిగా మేము కోరుతున్నాం. జై హనుమాన్. సో జై హనుమాన్. ఏ స్వాములు ఒకసారి తెలుసుకుందాము. గదా స్వామ, కత్తి స్వామ, లేకపోతే కన్యాస్వామ? స్వామి ఏం పేరు స్వామి? కళ్యాణ్ స్వామి. ఎన్నోసారి స్వామి మీరు వేయడం ఇది? సో కన్యాస్వామి మనకి ఈసారి అనుకోకుండా ఫస్ట్ వచ్చిన కన్యాస్వామి అన్నట్టు. ఈ స్వామి సాంబరాజు గురుస్వామి. సో ఏం పేరు? సాంబరాజు స్వామి. ఎన్ని సంవత్సరాలు చెల్లిస్తున్నారు స్వామి మీరు? 6 సంవత్సరాలు చెల్లిస్తున్నటువంటి సాంబరాజు స్వామి. అలానే కళ్యాణ్ స్వామి, ఇప్పుడు కన్యాస్వామి అన్నట్టు, ఇప్పుడే కంకణం కట్టుకున్న స్వామి అన్నట్టు. ఇలానే మీరు చూసేటువంటి యువతరం మనకి ఇండియాలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి భావి భారత పౌరులు కూడా వాళ్ళకి నచ్చినటువంటి ఒక దీక్షలాగా ఒక ఇప్పుడు వీళ్ళు మండలం రోజులు అంటారు కదా, మనకు ఒక 9 రోజులు, 3 రోజులు, 1 రోజు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వేయండి, దాని యొక్క విలువను తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ. ఏం చదువుకుంటున్నారు స్వామి? డిప్లొమా. మీ స్వామి? డిగ్రీ అయిపోయింది. సో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 20 లోపల ఉన్నప్పుడు ఒకరు గురుస్వామి, ఒకరు ఇప్పుడు కన్యాస్వామిగా ఉన్నారు. సో నేను కూడా ఆశిస్తున్నాను. కొందరు వెయ్యాలి, చెయ్యాలి అనే ఒక కార్యక్రమాన్ని మనసులో అనుకుంటారు, ఆంధ్రులు ఆరంభ సూరులు అని. సో ఆరంభ సూరులు కాకుండా కొద్దిగా ప్రారంభించిన సూరులుగా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చూడండి స్వామి, మనకు వ్యూవర్స్ ఇక్కడ మనకు గణపతి టెంపుల్ ఇక్కడ ఉంది. ఇందులో సాయిబాబా టెంపుల్, అలానే హనుమాన్ టెంపుల్, అలా చాలా 10 టెంపుల్స్ ఉంటాయి అన్నట్టు మనకి ఇక్కడ రైల్వే టెంపుల్లో అండి. సో మనం ఇప్పుడు అరటి పూజ, మనకు అయ్యప్ప స్వామి యొక్క శోభయాత్ర ఉంది మెట్టు గుట్ట వరకు. సో అందులో భాగంగా మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెడుతున్నామో ఆ టెంపుల్కి వచ్చేసి కవర్ చేద్దామని వచ్చాము.
ఇది అండి మనకు. సో మనకు వెళ్ళబోయే టెంపుల్ అండి సాయిబాబా టెంపుల్ అండి. సో చూడండి వ్యూవర్స్, మంచి ఇంత పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో రైల్వే టెంపుల్ అంటే ఇలా ఉంటుందండి. మంచిగా మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, అలానే లిల్లీ చెట్టు అని మనకు పెద్ద పెద్ద చెట్లతోటి మనకు ఈ కాలంలో పొలం కాడ ఒక చెట్టు ఉందంటే నరికి పరేసి 4 బత్తాలు పండిస్తా అంటారు. కానీ మనకు కావాల్సిన ఆక్సిజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మరి? ఇక్కడ ట్యాంకులు అనేది సిలిండర్లు కొంటాను హాస్పిటల్కి వెళ్ళేసి అంత అవసరం. మనం ఇంటికాడ 2 చెట్లు పెంచుకుంటే అదే ఫ్రీ సిలిండర్లు. సో దైవ దర్శనానికి వచ్చాక మనకు కొద్దిగా ప్రదక్షిణలు మర్చిపోవద్దండి. సో మనం ఇప్పుడు వచ్చేసేయండి స్వామి, ఇక్కడ మనకు సాయిబాబా టెంపుల్ మందిరము చూడండి. మనకు ఉన్నటువంటి బాబా గారు మంచి మెరూన్ కలర్, రెడ్ కలర్లో మనకు ముస్తాబ్ చేయడం జరుగుతున్నది మన సాయిబాబా టెంపుల్. ఇక్కడ స్వాములు కూడా ఉన్నారు. స్వాములు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క దీక్ష అయిన పర్లు, వారి యొక్క పూజలైన పర్లు ఇక్కడ మండపంలో నిర్వహించడం జరుగుతున్నది. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనకు కాజీపేట అంటే శ్వేతార్క గణపతి అని కాకుండా మన కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పక్కకు రైట్ సైడు సిటీ బస్ స్టాప్ అంటారు కదా, ఆ గల్లీకి ముందుకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడే ఉంటుందండి మనకు ఈ టెంపుల్. ఎవరైనా ట్రైన్ లేట్ ఉన్నదంటే ఒక 10 నిమిషాలు వచ్చి మీకు ఈ యొక్క గుడి యొక్క విశిష్టత గురించి, గుడి యొక్క వాతావరణం, ఆహ్లాదకరమైన ఈ సంతోషకరమైన వాతావరణంలో మీరు ఉండొచ్చు. అందులో మొన్నటి వరకు మనము కార్తీక మాసాన్ని పురస్కరించుకోవడం జరిగింది. ఇప్పుడు మండల కాలం ఉద్దేశించినటువంటి మన అయ్యప్ప పూజలు నేను ఈ సాయిబాబా టెంపుల్లో చేయబట్టి 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఈ గుడి ప్రాశస్త్యం ఏంటంటే 50 సంవత్సరాల క్రితం నుంచే శ్రీ వీరాంజనేయ స్వామి వారు, అభియాంజనేయ స్వామి వారు ఉన్నారు. తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క దేవతా ప్రతిష్ఠ జరిగింది. ఈ సాయిబాబా గుడి వచ్చి సాయిబాబా ప్రతిష్ఠ జరిగి 18 సంవత్సరాల క్రితము మూర్తి ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఇక ఈ సాయిబాబా గుడిలో అయితే ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గురు పౌర్ణమికి, ఇప్పుడు డిసెంబర్ 15వ తారీఖు వచ్చే దత్త జయంతి పౌర్ణమి రోజు మార్గశిర పౌర్ణమికి కూడా అంగరంగ వైభవముగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ప్రతి గురువారం కూడా పంచామృతాలతో అభిషేకము, నిత్యాభిషేకాలు, ప్రతి గురువారం అన్నప్రసాద వితరణలు జరుగుతుంటాయి. ఇక్కడ ఈ సాయిబాబా గుడిలో 108 ప్రదక్షిణలు చేస్తాను మొక్కుకొని ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే తప్పకుండా జరిగాయి. ఇప్పటివరకు కొన్ని వందల మంది విదేశాలకు వెళ్ళి చదువుకోవడం, పెళ్ళిళ్ళు అవ్వడం, పిల్లలు అవ్వడం, ఇలా నేను వచ్చినప్పటి నుంచి కొన్ని వందల వేల మందికి అంతా మంచిగా జరుగుతుంది. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి భక్తులు ఎవరైనా వచ్చినట్టయితే ఒకేసారి అందరి భగవంతుని అన్ని దేవతల యొక్క అనుగ్రహము వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. అది వారికి ఇక్కడ ఆ పూర్వము ఇక్కడ చేసినటువంటి గురువులు మంచి ఆలోచనలతో అందరి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలని జరిగింది. అయ్యప్ప నుంచి మొదలు పెడితే ఆంజనేయ స్వామి, రాముల వారు, వెంకటేశ్వర వారు, నవగ్రహాలు, గణపతి, సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, ఇలా ప్రతి కార్యక్రమాలు కూడా అన్ని గుళ్ళల్లో అద్భుతంగా రాముల కళ్యాణమైన, గురు పౌర్ణమైన, దత్త జయంతి అయినా, సుబ్రహ్మణ్య షష్ఠి అయినా, సుబ్రహ్మణ్య వివాహమైనా, ఇలా ప్రతి ఒక్కటి హనుమత్ జయంతులు, అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి భక్తులు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఇప్పటి వరకు జరిగాయి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము. ఇక్కడ ఎన్నోసార్ల సుబ్రహ్మణ్య స్వామి స్వరూపము అయినటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నాగేంద్ర స్వామి కూడా ప్రత్యక్ష భక్తులకు దర్శనం ఇచ్చాడు చాలాసార్లు కూడా. ఇప్పటికీ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉంది అది. ఇప్పటివరకు కూడా ఎవరిని ఏమనకుండా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అందరికీ కూడా అభయాన్ని ఇస్తున్నారు. అందరికీ కూడా శుభం జరగాలని సర్వేజన సుఖినో భవంతు, సర్వం శుభమస్తు. సో చూస్తున్నారు వ్యూవర్స్, మనం చెప్పే బదులు మన పండితుల యొక్క వాగ్బలంతో చెప్తేనే మంచిది. ఏందన్న పర్లేదు మనం ఏం చెప్పిన పర్లేదు పీస్ ఆఫ్ పేపర్ అంటారు. మనం ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైనా పర్లేదు కాజీపేట వాసులు 108 సార్లు ఇక్కడ ప్రదక్షిణ చేయండి. దైవ బలం అనేది ఒకసారి తెలుసుకోండి. చాలా వరకు ఎంతోమంది విదేశాలకు వాళ్ళకు ఉన్నటువంటి
కాంపిటీషన్ ఎగ్జామ్స్లో అయిన పట్ల వాళ్ళు ఫలించి వాళ్ళు సాధించడం జరిగిందన్నారు. సో మనకి ఇలాంటి టెంపుల్ చిలుకూరు టెంపుల్లో అంటారు కదా హైదరాబాద్లో, మన వీసా దేవుడు అంటారు అక్కడ బాలాజీ, వీసా బాలాజీ. ఆడికి వెళ్ళేసి వీసా అప్లై చేసేసుకొని మనం ఒక్కసారి అక్కడ ప్రదక్షిణ చేస్తే మనకు వీసా పర్మిషన్ దొరకడము, విదేశాలకు వెళ్ళడం అన్నీ మనం వినడం జరిగింది. సో మనకు కూడా ఇక్కడ కూడా ఒక అవకాశం ఉంది. మనకు శ్వేతార్క గణపతి అనే కాకుండా మనకి ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ రైల్వే క్వార్టర్స్ల మధ్యలో ఉంటుందనండి. ఈ రైల్వే ఆధ్వర్యంలో మనకు రైల్వే గుడి అంటారు అందరూ గెలిచిన వరకు. ఇక్కడికి వచ్చేసి మీరు ఎవరైనా పర్లేదు మీ పిల్లలకు, మీ భార్య కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాలు వీళ్ళందరూ కదా విదేశాల్లో ఉండి మంచిగా కాసులు సంపాదించాలని కోరిక ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి 108 సార్లు ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ మీ కోరిక నెరవేరుతుందనే భావన ఈ అయ్యగారు ఇక్కడ ఉన్నటువంటి పండితుల యొక్క మాటల్లోనే మనం వినడం జరిగింది. కంపల్సరీ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం నేర్చుకునే విద్య 1-4 సార్లు చదివితేనే మన బుర్రలకు ఎక్కుతుంది. అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. సో మనం సో ఇక్కడ మన చిన్న సుబ్రహ్మణ్యం అన్నట్టుగా చూస్తున్నారు కదా, చిన్న సుబ్రహ్మణ్యం నడుచుకుంటూ వస్తాడు. బ్రేక్ వేసిండు కొద్దిగా, చిన్న బ్రేక్ మళ్ళీ ఎక్కుతుంది. ఫస్ట్ గేర్ వేసుకొని అక్కడ ముందు చిన్న సాయిబాబా వచ్చింది. ఇక ఈ బుడతాడు చూడు, ఈ బావి భారత బుడతాడు అన్నట్టు. వీడు ఎక్సర్సైజ్ చేస్తాడో మరి ఏం చేస్తుండో అర్థం కావట్లేదు. వామప్ చేస్తాను పొద్దుగానే, అందరూ మెట్ల మీద చేస్తారు, లేదా జిబ్బుకు చేస్తాడు. ఇక్కడ మాత్రం స్పీడ్ బ్రేక్ మీద చేస్తాడు. సో చూడండి వ్యూవర్స్, మనకు ఉన్నటువంటి ఇక్కడ టెంపుల్ ఆధ్వర్యంలో మనకు ఇంకో గేట్ ఉంటుందండి, మెయిన్ గేటు. సో అక్కడ మాత్రం మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అవధాతారం భానుజానమౌజిష్యం అవపురస్థాతాత్ అవోత్రాతాత్ అవదక్షిణాతాత్ అవైతమంతాత్ అనువాంగైస్మం జిన్మయానమానందమైస్మం బ్రహ్మమయాన్ సత్తానందాది యోగీతం ప్రత్యక్షం బ్రహ్మాది జ్ఞానమయో విజ్ఞానమయోతి సర్వం జగదాయి సర్వం జగత్పైనైవేకతి సర్వం జగత్పై ప్రత్యేకే తం భూమి ఆపో నలో నిరత్వారివా పదాని తం గుణత్రయాదీతాతం దేహత్రయాదీతాం తం కాలత్రయాదీతాతం మూలాధాసు నిత్యం సందిష్టాచరా కామయోగినో ధ్యాయ నిత్యం బ్రహ్మత్వం గణపతే నమః. ఓం నమో వ్రాతపదే నమో గణపతే నమః. ప్రమదపదే నమస్తే అస్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే చోత్తాయ శ్రీవరదమూర్తే నమో నమః. ఓం సహస్రశీర్షా పురుషాం సహస్రాక్ష సహస్రపాద్ తమోమింబిషతోత్వాం అత్యధికశాంగ్రం పురుష ఏవేదం సర్వం యద్ధూతం యత్తభవ్యం భృతాముదత్తశేషానాం యదన్నేనాతిరోహతి ఏతావానస్య మీమాం అతోధ్యాయ పుష్పపూరుషాం ఆదోస్తు విశ్వాభూతాని విపాదస్మృతం దివే విపాదోదోదిపురుషాం ఆదోస్తేహాభువత్నం తతో విశ్వం విజ్ఞామతుం శాసనానచినేవి విరాడజాయితాం విరాజోదిపురుషాం అజాతోత్తిరిచ్యతాం పశ్చాద్భూవత్వం యత్పురుషేణ అవిషాం దేవాయజ్ఞమతంతాం వసంతో హస్యధీరాజం గ్రీష్మైద్మశ్రద్వే సప్తాస్యాదన్ ప్రజాం త్రిసప్తస్కందకృతాం దేవాయజ్ఞం తన్మానాం అవత్నం పురుషం పశుం సమ్యక్ జన్మర్షి ప్రోక్షన్నం పురుషం జాతమగ్రదాం దేవాయింతాం సాధ్యావిషయిష్టే తస్మాదజ్ఞాస్తరోతాం విజస్తామాన్ జిగ్రీం యంధాగుం జిగ్రీ తస్మాతు యదుస్తస్మాదజాయతాం తస్మాదిశ్వాజాయతాం ఏకేనో వజాదితాం యావోజిగ్రీరే తస్మాతు తస్మాజ్జాదజాభయాం యత్పురుషం వదదో తథా వికల్పేన్నం ముఖం కిమస్యకో బాహు కావు రూపాదావుష్యేతే బ్రాహ్మణో ఓమస్యమకమాసే ఆహో రాజన్యకృతం పూరుతదస్యద్వైష్యాం అద్యాం శూద్రజాయతాం చంద్రమా మనసో జాతాం యస్సో సూర్యో జాయతాం ముఖాదింద్రష్టానిష్ఠాం నానాద్వాయుర్జాయతాం నాభ్య ఆదిరంతరిక్షం
विष्णोद्धुर्मोद्रात् अध्याभुंत्रोद्रातु तदा लोकान् अकल्पयन् वेदाहमेतं पुरुषं महन्तम् आदित्यवर्णनो सुवारे सर्वाणि रूपाणि चित्तविरां नामानि कुत्वा विभसन्निदास्ते अजायमानो भूता विजायते यो देवेभ्यं प्राप्यं जनितां देवाग्रीनदप्रं ఇగో స్వామికి ఇప్పుడు ఆడుకొని చూసినావా? చిన్నపాటి ఒకటి సంతోషకరమైన వాతావరణం మనకు ఈ ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక చూస్తున్నారు కదా అరటి చెట్టు. సో అరటి చెట్టుకు అరటి గోల మనకి ఇది ఇళ్ళల్లో చూస్తుంటాం. సో మనకి ఈ టెంపుల్లో చూడండి. సో ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం అండి ఇది. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, మర్రి, రావి. చెప్పండి సార్ ఎన్ని చెట్లు? ఈ గుడిలో ఏకబిల్వం, త్రిబిల్వం, జమ్మి, ఉసిరి, మోదుగా, అరటి, వెలగ, తర్వాత దాన్ని ఏమంటారు తెల్ల జిల్లేడు, తర్వాత మారేడు అంటే త్రిబిలం ఏకబిలం అంటే మారేడే 2 రకాల అంటే 100 రకాల త్రిబిల్వాలు ఇంకా అయితే మారేడు చెట్లు అందులో ఒకటి ఏకబిల్వం కింద వస్తుంది. 100 రకాల మారేడు చెట్టు కింద పుడితే అందులో ఒక్కొక్క చెట్టు మాత్రమే ఏకబిలం అవుతుంది. ఆ ఏకబిలం చెట్టు కూడా మేము ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది గుళ్ళో. గత 27 సంవత్సరాల క్రితం మారేడు చెట్టు తెచ్చిన ఎక్కడి నుంచి కాళేశ్వరం నుంచి, కోటిలింగాల నుంచి త్రిబిలం తీసుకొచ్చినాం, మడికొండ నుంచి ఉసిరి జమ్మి చెట్టు తీసుకొచ్చినాం, తర్వాత బెల్లంపల్లి నుంచి వెలగ చెట్టు తెచ్చినాం ఇక్కడ. ఎందుకంటే శివుడికి ఇష్టమని మారేడు చెట్టు, విఘ్నేశ్వర ఇష్టమని వెలగ చెట్టు, అమ్మవారికి ఇష్టమని జమ్మి చెట్టు, తర్వాత ఆంజనేయునికి ఇష్టమని అక్కడ మారేడు చెట్టు. ఇట్లా ప్రతి దేవుడికి కావాల్సిన వస్తువులన్నీ మన గుడిలో సమర్పించి పెట్టుకున్నాం. ఎందుకంటే మనం ఎక్కడో పోయి ఎత్తుకాలంటే ఇప్పుడు దసరా వచ్చింది, జమ్మి చెట్టు పట్టుకోవాలంటే మళ్ళీ ఎక్కడో పోవాలి. అదే ఒక పెద్ద వ్యవస్థ. దానికి ఒక వెహికల్ కావాలి, 4 మనుషులు కావాలి, ఎక్కడ పోయి చెట్టు కొమ్మ కొట్టుకు రావాలి, పెట్టాలి. అది అట్లా లేకుండా ఏంటంటే ఇక్కడనే మేము గుడికి కావాల్సిన దసరాకి ఇక్కడ దత్తాత్రేయునికి మేడి చెట్టు, ఇట్లా ప్రతి దేవుడికి సంబంధించిన ఆ వృక్షం ఇక్కడ మేము ప్రతిష్ఠ చేసుకున్నాం. సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకి ఇక్కడ 10 రకాల దేవుళ్ళు ఉన్నప్పుడు 10 రకాల దేవుళ్ళకు 10 పత్రిలు కావాలి. అన్ని రకాల పత్రిలు మనకి దేవాలయంలో వస్తుంది. ఎందుకంటే కొన్ని దేవాలయాలకు వెళ్ళాలంటే పత్రిలు మనమే చేతి అంటే బయట నుంచి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి సదుపాయాలు అనేది ఏం లేదు, బయట నుంచి అవసరం లేదు, ఇక్కడే దొరుకుతాయి. మారేడు చెట్లు మన 4 రకాల మారేడు చెట్లు ఉన్నాయి ఇక్కడ. మారేడులోనే 4 రకాలు. ఇట్లా ప్రతిదీ మన గుడి నడవాలి, భక్తులకు సౌకర్యంగా ఉండాలనే కార్యక్రమంతో తప్ప ఇక్కడ వేరే ఏం లాభం. దీనికి కేవలం రైల్వే అధికారులు, రైల్వే కమిటీ, రైల్వే సిబ్బంది మాత్రమే ఈ గుడి నడిపిస్తున్నారు. ఇది రైల్వే గుడి, ప్రజల కూడా నడుస్తున్న గుడి. ఓకే, జై సో చూస్తున్నారు కదా, జై శ్రీరామ్. మనకి ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు. సో మన ఈ పురోహితుల గురించి కూడా తెలుసుకుందాము. వేరే పురోహితులతో అడిగారు, మమ్మల్ని అడగలేదని మళ్ళీ అడగకుండా. సో మనకి ఇక్కడ గణపతి మండపంలో ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి పురోహితులు. సార్ చెప్పండి సార్, మనకు ఉన్నటువంటి పౌరులకు మీరు కూడా అనుకుంటా అంటారు కదా, సో అది ఒకటి మీ మనసులో ఉన్నటువంటి ఒకటి. జై గణేష్. ఇక్కడ స్వామివారికి ప్రతి మంగళవారం పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ప్రతి భక్తుని కోరికలు తీర్చేటువంటి వరస్థి వినాయకుడు ఈ రైల్వే దేవాలయంలో గత 2 ఏళ్లుగా ఇక్కడ గడుపుతున్నటువంటి భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి బంగారు దైవం ఈ గణపతి. కాబట్టి ఎవరైతే తన కోరికలు 16 మంగళవారాలు చేస్తానని కోరుకొని 16 మంగళవారాలు పూర్తి చేస్తున్నారో ఆ 16 మంగళవారాల లోపలనే కూడా ఆ పనులైనటువంటి చాలా స్వచ్ఛాలు ఇక్కడ ఉన్నటువంటి. కాబట్టి విశేషంగా జరుగుతున్నటువంటి మంగళవారం గణపతికి చేసేటువంటి అభిషేకంలో అందరూ పాల్గొని భక్తులందరూ ఎక్కడి నుంచైనా ఏ ప్రాంతం నుంచి అయినా పాల్గొని తమ కోరికలు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ జై గణేష్. జై గణేష్. సో చూస్తున్నారు కదా, సో మనకి ఇక్కడ ఉన్నటువంటి మంగళవారం యొక్క విశిష్టత గురించి పురోహితుల మాటల్లో తెలుసుకోవడం జరిగింది. సో ఎవరైనా పర్లేదు, మనకి ఏ రోజు వ్యర్థమైంది కదండి, ప్రతిరోజు ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన రోజే అండి. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి అసలైన ఎవరికైనా పర్లేదు ఇష్టమైన దేవుడు, బలమైన అలానే మానసికంగా, శారీరకంగా ఎలాంటి ఒత్తిడి ఉన్నా పర్లేదు మనం నమ్మేటువంటి భగవంతుడు జై వీర్ హనుమాన్. యాక్చువల్లీ ఈ గుడికి మొట్టమొదటిసారిగా 89 సంవత్సరాల క్రితం కేవలం ఆంజనేయ స్వామిని ఇక్కడ ఒక రావి వృక్షం కింద పెట్టారు.
ఆ రాగి వృక్షం కింద ఉన్న చెట్టే కొంతకాలం మా తాతలు తండ్రుల నుంచి దాన్ని పూజిస్తూ ఒక్కొక్క గుడిగా రేపు 10 గుడిల సముదాయంగా ఇది ఏర్పడింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న పూజలు మిగతా వీళ్ళు ఏంటంటే వీళ్ళ తండ్రులు చేశారు ఈ గుళ్ళ ముందు, వాళ్ళ తదనంతరం వాళ్ళ సంతతిగా వీళ్ళు చేస్తున్నారు. ఇది ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలోనే ఇక్కడ సీతారామ కళ్యాణం జరుగుతుంది. ఏంటంటే కనీసం కాలు పెట్టడానికి జాగ్రత్తలు అంతమంది భక్తులు వస్తారు ఇక్కడ. ఇదేంటంటే ఎంతోమంది కొందరు ఫారినర్స్ వస్తారు, ఎక్కడెక్కడో వస్తారు. ఇప్పుడు ఎన్ఐటి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలకి ఇట్లా. మొన్న మరి డిఆర్ఎఫ్ గారు అంటే ఎన్ఐటి స్టూడెంట్ అతను ఈ ఆంధ్రకి వచ్చి ప్రదక్షిణ చేసిపోయారు. మొన్న ఆయన అధికార యంత్రాంగంతో మొత్తం తన సిబ్బందిని పట్టుకొని వచ్చి ఇక్కడ ప్రదక్షిణ అవసరం చేసి తన పెట్టి పూజ చేసుకొని పోయారు. ఎక్కడెక్కడో దేశం నలుమూల నుంచి ఎన్ఐటి కారణంగా వాళ్ళు గొప్ప వ్యక్తులు అయితే వాళ్ళు ఇక్కడికి వస్తారు మళ్ళీ దర్శనం చేసుకోవడానికి. వచ్చి స్వామివారికి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోతా ఉంటారు స్వామివారికి. కోటేశ్వర గారు. సో మనం కోటేశ్వరరావు గారి యొక్క ఆనందాలను కూడా వాళ్ళ యొక్క మనోభావాలను తెలుసుకుందాము. స్వామి, మీరు యొక్క అనుభూతి, మీరు యొక్క అభిప్రాయాలు కొద్దిగా మా యువతరానికి పంచుకోగలుగుతారా? ఆంజనేయ స్వామి వారి చిరంజీవి అశ్వత్థామ బలివ్యాస హనుమాన్యశ్చ విభీషణ పరశురామశ్చ సప్తైతే చిరంజీవినిగా. ఈ చిరంజీవి 7గురిలో కూడా ఆంజనేయ స్వామి వారు ప్రధానమైనటువంటి వాడు. ఈ విగ్రహం 1162వ సంవత్సరం విగ్రహం. ఇది కాకతీయ రాజుది. ఈ విగ్రహంలో చాలా బలం ఉంది. ప్రతి వాడు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసినట్టయితే వాడికి ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఒక 40 రోజులు మండల దీక్షలు చేసినట్టయితే ఈ యువతరం అంతా కూడా మంచిగా సుశాంతంతో బతుకుతారని చెప్పి ఆ యొక్క ఉద్దేశం. సో థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, యువత గురించి చెప్పడమే డైరెక్ట్ అన్నారు. ఎందుకంటే చిన్న ప్రాబ్లంకైనా చిన్న సమస్యకైనా పర్లేదు తలకు మించినట్టు ఆలోచిస్తారు. సో అలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే ఒక మండలం కాలంలో మీరు ఇక్కడికి వచ్చేసి ప్రదక్షిణ చేసేసి ఆ అయ్యగారి యొక్క సలహాల మేరకు మీరు చేసినట్టయితే ఒక పీరియడ్గా ఒక పద్ధతిగా సో మీకున్నటువంటి కష్టాలైన పర్లేదు. అందుకే అంటారు కదా అభయాంజనేయ స్వామి అని, అభయం ఇస్తారు అన్నట్టు. సో దానిని ఉద్దేశించుకొని మనం ఈరోజు ఇక్కడికి టెంపుల్కి రావడం జరిగింది. సో ఈ టెంపుల్లో మాత్రం చాలా వరకు అన్ని విశేషాలతో కూడా 10 దేవాలయాలు ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆరటి పూజ కోసము ముస్తాబ్ అవుతున్నది మనకు మండపము. అలానే మండపంలో ఉన్నటువంటి స్వాములు. సో మనకి ఇక్కడ స్వాములు వచ్చారు. ఈ స్వాముల యొక్క ఈ స్వామి పేరు ఏం పేరు తెలుసుకున్నాం? రిషికేష్ నాథ్. విచ్ క్లాస్ యూ ఆర్ స్టడింగ్ నౌ? సో వ్యూవర్స్ చూడండి, మనకు ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి. సో లైవ్లో మాత్రం మీకైతే మంచిగా కనిపిస్తున్నది. మీరు రాని వాళ్ళు మాత్రం ఒకసారి దర్శించుకోండి ఇక్కడే నా వీడియోలో. ఆ తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అలానే మనకి ఇక్కడ వినాయకుడు. మనం ఏ పని చేసినా పర్లేదు కానీ వినాయకుని యొక్క పూజ లేకుండా చేయలేము. విఘ్నాలు రావద్దు అని దేవుడా అని మనం ఒప్పుతాం కదా. అది ఎలాంటి కార్యక్రమం అయినా పర్లేదు వినాయకుని యొక్క ఆశీస్సులతోటే నడుస్తుంది. మర్చిపోకుండా చేసేటువంటి కార్యక్రమం ఈ వినాయకుని యొక్క విజ్ఞానం పూజ అన్నట్టు. సార్ ఇది ఏంటి స్వామి ఇక్కడ ఉంది స్వామి? సత్పురుషులు అంటే ఋషులు, ఆ సప్త ఋషులు. ఓకే ఓకే. సరే, ఇది మనకు ఈ సప్త ఋషుల యొక్క విశిష్టత ఏంటి ఇక్కడ ప్రతిష్టాపించడానికి కారణం? మన హనుమకొండ, వరంగల్, కాజీపేట, ట్రైసిటీలలో ఏ దేవాలయంలో సప్తఋషులు ఉన్నటువంటి విగ్రహాలు ఎక్కడ లేవు. మన కాజీపేట దేవాలయంలో మాత్రం సప్తఋషులు ఉన్నాయి. భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని. ఋషులు మాత్రం ఏ దేవాలయంలో లేవు. హనుమకొండ దేవాలయంలో, అయ్యప్ప దేవాలయంలో, అన్ని చెప్పిన ఏ దేవాలయంలో లేవు. మన దేవాలయం మత ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి.
సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకు విశిష్టత ఏంటంటే సప్త ఋషులు. సో సప్త ఋషులతో కూడుకున్నటువంటి టెంపుల్ అన్నట్టు మనకు ఏ దేవాలయంలో కనిపించని దృశ్యం మన ఈ దేవాలయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఋషి అంటే మనకు దేవుడు తర్వాత ఉన్నటువంటి శక్తివంతమైన మనిషి, అది ఒక యోగి పర్సన్ అన్నట్టు. అందులో మనం చూస్తాం కదా, విశ్వామిత్రుడు కోపంతో కూడుకుంటా అంటారు కదా, ఎంత కోపం వచ్చిందో అంత బోళశంకర్ అంత కోపం వస్తాం అన్నట్టు విశ్వామిత్రునికి. సో మనకు ఇక్కడికి టెంపుల్ సో ఇది సో చూస్తున్నారు వ్యూవర్స్, మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు, ఆ తర్వాత రైట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, సో మధ్యలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నట్టు. సో మనకు ప్రతి ఒక్కటి ఇక్కడ చెప్పారు కదా ఆల్రెడీ నిర్వాహకులు, మనకి ఇక్కడ 10 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. అలానే పత్రిలు కూడా, ఏ దేవుడికి ఏ పత్రి కావాలంటే ఆ పత్రి, అలానే ఏ దేవుని దగ్గర ఏ విష్ణుమూర్తి మహావిష్ణు దేవాలయము. సో మనకు ఒక్కరి యొక్క ఆధ్వర్యంలోనే ఇన్ని మండపాలు ఉన్నాయి అన్నట్టు. సో అక్కడ శివుడు గంగాధేశ్వర స్ఫటికలింగం. కాజీపేటలో హన్మకొండలో ఎక్కడ లేదు. సో చూడండి వ్యూవర్స్, స్ఫటికలింగము. సో చూడండి వ్యూవర్స్, ఇప్పుడు చూపించేటువంటిదండి సో స్ఫటిక లింగం. సో ఆ స్ఫటిక లింగానికి విశిష్టత ఉంటుందండి. సో కాబట్టి కంపల్సరీ మీరు ఒకసారి దర్శించండి. దర్శించిన తర్వాత మీరు మీ యొక్క మనోభావాలు, మీ యొక్క పరీక్షను, మనకు మనిషిగా పుట్టడమే ఏదో ఒక కష్టంతో ఉంటుంది, ఏదో పాసింగ్ క్లౌడ్ లెక్క మనకు ఆదివారం లెక్క అట్లా వచ్చిపోతాయి సంతోషాలు. కాబట్టి స్పష్టిక లింగం, లింగాలు ఎన్నో ఉంటాయి కానీ స్పష్టిక లింగం అనేది చూడడం చాలా అరుదు. సో మూవీలో కూడా చూస్తుంటాం కదా, చాలా వరకు స్ఫటిక లింగానికి వాల్యూ ఎక్కువ, అంటే శక్తి ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ. సో ఇక్కడ మనకి ఇప్పుడున్నటువంటి గోపుర దేవాలయాన్ని కూడా సో గంగాధేశ్వర దేవాలయం అంటారు. సో ఇక్కడ మనకు బాల భక్తులు. సో స్వామి నువ్వు ఏం చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతున్నటువంటి బాల భక్తుడు. సో ఇది అన్న సారీ స్వామి, రెండో స్వామి అంటే గదా స్వామి, కత్తి స్వామి అన్నట్టు నువ్వు. సో ఇది నీకు ఎవరు చెప్పారు? నువ్వు ఇది రెండోసారి అంటున్నావు, నాట్ ఈజీ మ్యాటర్ ఇది. రెండోసారి అంటే నువ్వు కమిట్మెంట్ అయినావు అన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఏమైనా మాట్లాడిద్దాం. ఏం చెప్పాలనుకుంటాం మీ ఫ్రెండ్స్కు? సో అందుకోసం అంటున్నాం కదా, చిన్నపిల్లలకి ఏం తెలియదు, పెద్దగా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి అసలు ఏం చేస్తున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ టైం. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే ఇతను ఫస్ట్ టైం వేస్తున్నట్టు. అంటే ఈయన దృష్టిలో మాత్రం ఈయన సీనియర్, ఆయన జూనియరు. సో కన్యాస్వామి, ఈయన కత్తి స్వామి. కాబట్టి కన్యాస్వామికి కొద్ది కష్టాలని కాదు, కొద్దిగా బాగానే గట్టిగానే పెడతారు ఎక్కడైనా తిండి. కొద్దిగా నువ్వు ఆల్రెడీ తినాలి స్వామి, కొద్దిగా బక్కగా ఉన్న పురుషులు లెక్క. సో ఇక్కడ స్వాములు అయితే వీళ్ళు సీనియర్ స్వాములే, వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నట్టు. వీళ్ళు లేకపోతే కొద్దిగా పనులు అనేది కొద్దిగా కుంటుపడతాయి అంటారు కదా. వీళ్ళు ఎంతవరకు వాళ్ళ పాత్ర ముందుంటుందో అంతవరకు ఏ కార్యక్రమాలు అనుకున్న టైంలో అవుతాయి. సో అదే వీళ్ళ బాధ్యత, మిడిల్లో ఉన్నటువంటి స్వాములు అన్నట్టు. సో స్వామి మీ పేరేం పేరు స్వామి? స్వామి శరణయ్యప్ప, నా పేరు శ్రీధర స్వామి. నేను 12వ సారి చేసిన మాల మంచిగా అనిపిస్తాను స్వామి. మళ్ళీ మనకు పొద్దున సాయంత్రం పూజలు ఉంటాయి. మనకు మళ్ళీ కొంచెం అయ్యప్ప దీక్ష చేయాలని మన సనాతన ధర్మం కోసం మళ్ళీ వేస్తున్నాం. ఓకే స్వామి, మీ పేరు? నా పేరు రాజేష్ కుమార్ అండి. నేను 15 సార్లు వేసుకున్నాను. నేను మాల వేసుకోవడంలో ఆంతర్యం ఏంటంటే, మనము ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దేవుడు భక్తుడిగా ఉంటాము. మేము ఈ దేవునికి దాసోహమై ఉన్నాము. ఎందుకంటే నేను నా ఇంటర్మీడియట్ స్టాండర్డ్ నుంచి వెళ్ళి వేసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు కంటిన్యూగా వేసుకుంటూనే ఉన్నాం. మాల వేసుకోవడంలో ఏంటంటే మనకు సైంటిఫిక్గా మనకు కొన్ని ఆరోగ్యపరమైన మంచి ఆరోగ్యాన్ని కూడా మనకు ప్రసాదిస్తుంది. అదే సనాతన ధర్మం యొక్క మనం తెలియజే భక్తులకు సనాతన ధర్మంని మనం ఎలా
ఈ సనాతన ధర్మంలో హిందుత్వాన్ని బోధించడం ఈ యొక్క అయ్యప్పకు ఉన్నటువంటి ప్రతిష్టత. ఈ యొక్క నల్ల బట్టలు వేసుకోవడం వల్ల మనకేంటంటే అతి ప్రీతివంతమైనది శనీశ్వరుడు కనుక, శనీశ్వరుడు అయ్యప్పకు ఎంతో ప్రీతివంతమైనది కనుక మనకున్నటువంటి జన్మశని కానీ అష్టశని కానీ ఇట్లాంటి ఉన్నటువంటి శనిలు కూడా మొత్తం కూడా వైదొలుగుతాయని వెనుకట మనకు చెప్పినటువంటిది. అందుకే ఈ నల్ల బట్టలు వేసుకోవడం జరుగుతుంది. మరి ఏకవర్ణ భోజనం చేస్తాం, బ్రహ్మచర్యగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప దీక్ష చేయడం వల్ల అనేక విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతుంది. ప్రేమ, అనురాగాలు, కోపం కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా మనం ఒకసారి యాత్ర చేసినట్లయితే, పెద్ద పాదం చేసినట్లయితే మనకు ఎంతో ఓపికను ప్రసాదిస్తాడు అయ్యప్ప స్వామి. మన కోపం కానీ ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా తగ్గించుకోవడం జరుగుతుంది. ఒకసారి మాల వేసుకున్న వ్యక్తి మరోసారి ఆ యొక్క వ్యక్తి ఎంతో మార్పు చెందుతాడు. ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం వల్ల ఆ మనిషిలో ఉన్నటువంటి సైంటిఫిక్గా ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, భక్తి భావాన్ని ఇస్తుంది. అదేవిధంగా మళ్ళీ కోపాలు ఇవన్నిటిని కూడా తగ్గియడం జరుగుతుంది. సో చూస్తున్నారా వ్యూయర్స్, నిగ్రహ శక్తి. సో ఆయన చెప్పేది అంటే ప్రతి ఒక్కరికి నిగ్రహ శక్తి ఇప్పుడు అవసరం. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఉప్పు కారం ఎక్కువ తింటున్నాం కాబట్టి ఆ నిగ్రహ శక్తి లేదు. ఆపద వచ్చిందంటే ఆలోచించే శక్తి లేదు. ఏదైనా పర్లే ఇన్స్టెంట్గా మనకు ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకు వచ్చినట్టు ఇన్స్టెంట్గా ప్రాబ్లం క్లియరెన్స్ కావాలనుకుంటున్నారు. కానీ అది రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అంటే మన ఇల్లు అయినా పర్లేదు, రోమ్ అనే పట్టణం అయినా పర్లేదు, ఒక రోజులో కట్టబడింది కాదు. సో నీకు వచ్చిన ప్రాబ్లం అంటే అది మెల్లిమెల్లిగా వచ్చింది, అది కూడా మెల్లిమెల్లిగా వెళ్తుంది. సో అందులో ఒక మండల కాలంలో నువ్వు ఉంటే అలాంటి దుష్టశక్తి అనేది, సో మీరు ఆ అయ్యప్పను నమ్ముకున్నారు కాబట్టి ఆ అయ్యప్ప భక్తులను ఎంతవరకు పీడించగలుగుతావు అని సో శనీశ్వర మహాదేవుని మాత్రం అయ్యప్ప స్వామి కంట్రోల్ చేస్తారు. దానితోటి మనకున్నటువంటి విముక్తి అన్నట్టు మండల కాలంలో ఏదో వేసుకున్నామంటే వేసుకున్నాం అన్నట్టు కాకుండా భక్తి భావంతో మనం పూజ చేసినట్లయితే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏదో మాల వేసుకున్నాం తినడానికో లేకపోతే పొద్దున లేకుండా మంచిగా పడుకొని ఇన్స్టెంట్గా లేచి ఇన్స్టెంట్గా పూజ ఏదో దీపాలు పెట్టేసి ఆరతి ఇచ్చేసి రావడం అది కాదు. ఖచ్చితంగా పూజ విధానం ఉంటుంది, అష్టోత్తరాలు ఉంటాయి, మనం హారతి ఉంటుంది, హారతికి ఒక విధానం ఉంటుంది, ప్రతి దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానపరమైన పూజ చేసినట్లయితే మనకు దేవుడు మనకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి ఏదో ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఫ్యాషన్ అయిపోయినట్టు చేసుకోవద్దు. అది ఖచ్చితంగా ఒక భక్తి భావంతో మనకు సనాతన ధర్మంలో ఎన్నో మంత్రాలు ఉచ్చారణ చేయడానికి మనకి ఇచ్చారు. కాబట్టి ఆ మంత్ర ఉచ్చారణతో భాగంగా మన ముగ్గురు దేవతామూర్తులని మనము భక్తి భావంతో కొలవాలి. అప్పుడే మనకు అనుకున్న కోరికలు నెరవేరడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ స్వామి. సో చూస్తున్నారు కదా, మనకు ఒకటి వివరణ అనేది పద్ధతిగా తెలుసుకోవడం జరిగింది. సో టైంపాస్ కాకుండా నామకే వాస్తే కాకుండా ప్రతి ఒక్కరు భక్తితోటి, మనశ్శాంతితోటి, మనశుద్ధితోటి చేయాలంటున్నారు. సో థ్యాంక్ యూ స్వామి. సో అలానే ఇక్కడ ఈ స్వామిని ఎక్కడో చూసినట్టు అనిపించింది మనకు, మడికొండ స్వామి. అంటే మా స్వాములు అక్కడ ఉంటారు కదా, మేము కూడా మెట్టుకోట స్వాములమే, అక్కడ మడికొండ వాసులమే. దేవేందర్ శర్మ స్వామి, మనకున్నటువంటి ఇప్పుడు యువతరానికి మీ యొక్క అనుభూతి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో పాల్పంచుకుంటారండి. వాగర్ధారవ సంవర్ధో వాగర్ధ ప్రతిబంధవే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరవు. శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ ధర్మశాస్త్ర వారి దేవస్థానం కాజీపేట. ఈ దేవాలయంలో గత 10 సంవత్సరాల నుంచి నేను దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ దీక్షా భాగంగా కఠినమైన గురుస్వాముల చేత కఠినంగా వనయాత్ర చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జరుగు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం పాల్పంచుకోవడం జరుగుతుంది. స్వామివారి సేవలో అందరం ధరించి స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం జరుగుతుంది. స్వామి శరణమేంప. ఇక్కడ నిత్యాన్నదానంలో ఉంటారు. ఇగో ఏదో ముస్తాబ్ చేసినాం అది చేసినాం ఇది చేసినాం అని చాలా వరకు ఇంట్లో కొందరు కోలేయాలి అంటారు కదా. ఒక్కరు చేస్తే బరువు, అది 10 మంది చేస్తే పద్ధతిగా బరువు లేకుండా బాధ్యతలను నిర్వహించడం జరుగుతుంది. ఆ ఒక్కరే గురుస్వామి. ఆ ఒక్కరు ఏం చేస్తారంటే మిగిలిన వాళ్ళందరికీ కంట్రోల్ చేస్తారు అన్నట్టు. ఎందుకంటే 100 ఛానళ్లను ఒక్క రిమోట్ కంట్రోల్ చేసేసిన అట్లా గురుస్వామి 100,000 మందిని కంట్రోల్ చేస్తారంట. అతను వన్ ఆఫ్ ది రిమోట్ అన్నట్టు. సో చూడండి స్వామి, మనకు ఇక్కడ ఉన్నటువంటి మన స్వాములు మనకు ఇప్పుడు పూజ శోభాయాత్రను
నిర్వహించడం జరుగుతుంది. డెకరేషన్ పార్ట్లో పార్టిసిపేషన్ చేసిన స్వాములు అన్నట్టు. సో ఈ స్వాములు చూస్తున్నారు కదా అందరూ అలంకరణ ఉత్సవం కోసం వీళ్ళు ముందు ఉండి చేసినటువంటి స్వామి కోలేయాలు అన్నట్టు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇవి చూడండి మనకి ఎంత శోభాయంగా చేశారు. ముందు అందులో ఎలా అంటే మనకు సో జంగల్ స్వామి అన్నట్టు అడవిలో ఉన్నట్టు స్వామి లేక చెట్ల మీద జయ బలో సుబ్రహ్మణ్య స్వామికి జయ బలో సుబ్రహ్మణ్య స్వామికి కంఠం నల్లన్న కన్నగొడ్ల రాన కంఠం నల్లన్న కన్నగొడ్ల రాన కంఠం నల్లన్న కన్నగొడ్ల రాన కంఠం నల్లన్న కన్నగొడ్ల రాన తల్ల తల్ల మెరుపులు సిరమన్న శివమని తల్ల మెరుపులు సిరమన్న శివమని తల్ల తల్ల మెరుపులు సిరమన్న శివమని తల్ల మెరుపులు సిరమన్న శివమని నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన తల్ల తల్ల మెరుపులు శిరమున శివమని తల్ల తల్ల మెరుపులు శిరమున శివమని నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న శ్రీ విష్ణునకు నీవు దేశ పంపువైనావు శ్రీ విష్ణువుకు నీవు దేశ పంపువైనావు కళాకంఠునికి నీవు కంఠహారమైనావు నాగన్న నీకు కోటి పూజలే నాగన్న నాగన్న నీకు కోటి పూజలే నాగన్న నాగన్న నీకు వేయి పడగలే నాగన్న నాగన్న నీకు వేయి పడగలే నాగన్న కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన తల్ల తల్ల మెరుపులు శిరమున శివమని తల్ల మెరుపులు శిరమున శివమని నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న పని పాటలకు మేము రాత్రిళ్ళబోతుంటే పని పాటలకు మేము రాత్రి వెళ్ళబోతుంటే కానరాక చీకట్లో నీకు కాళ్ళు తగిలినట్లయితే కానరాక చీకట్లో నీకు కాళ్ళు తగిలినట్లయితే నాగన్న నువ్వు కాటు వేయకురా నాగన్న నాగన్న నువ్వు కాటు వేయకురా నాగన్న నాగన్న నువ్వు కడకు తొలగిపో నాగన్న కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన కంఠం నల్లన కనుగొడ్ల రాన తల్ల తల్ల మెరుపులు శిరమున శివమని తల్ల తల్ల మెరుపులు శిరమున శివమని నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగు దిగు దిగరా నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న నాగన్న దిగరా సుందర నాగన్న మహిళలంతా చేరి నీ పుట్టకు పూజించారు మహిళలంతా చేరి నీ పుట్టకు పూజించారు పుట్టకు పూజించారు నీకు పాలు పోసి మొక్కారు పుట్టకు పూజించారు నీకు పాలు పోసి మొక్కారు పుట్టలో నుండి గోవు పాలు జర పుట్ట నిండా సాగుర నాగన్న 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 మా భారము నీదే నాగన్న నాగన్న భారము నీదే నాగన్న నాగన్న మమ్ము చల్లంగా కాపాడు నాగన్న నాగన్న మమ్ము చల్లంగా కాపాడు నాగన్న కంఠం నల్లన కనుగొడ్ల రాన స్వామి వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప
వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప ఈ ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా ఈ ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా ఈ ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా ఈ ధర్మశాస్త్ర ఎక్కడెక్కడా శబరిమలై పోతే తెలియమక్కడా శబరిమలై పోతే తెలియనక్కడా శబరిమలై పోతే తెలియమక్కడా శబరిమలై పోతే తెలియనక్కడా ఎక్కడా రెండు రాళ్ళు తీసేది ఎక్కడెక్కడా అలుదా పోతే తెలియమక్కడా అలుదా పోతే తెలియనక్కడా అలుదా పోతే తెలియమక్కడా అలుదా పోతే తెలియనక్కడా వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప వేట పిల్లి ఆడేది ఎక్కడెక్కడా వేట పిల్లి ఆడేది ఎక్కడెక్కడా రంగు పూసి ఆడేది ఎక్కడెక్కడా రంగు పూసి ఆడేది ఎక్కడెక్కడా ఎరిమెల్లిపోతే తెలియమక్కడా ఎరిమెల్లిపోతే తెలియనక్కడా ఎరిమెల్లిపోతే తెలియమక్కడా ఎరిమెల్లిపోతే తెలియనక్కడా వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరమప్ప అయ్యప్ప పిల్లలమ్మప్ప అయ్యప్ప తెలిసి తెలియక అయ్యప్ప తప్పులు చేస్తే అయ్యప్ప వర్ణించప్ప అయ్యప్ప వర్ణించప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప పాపాలు పోయేది ఎక్కడెక్కడా పాపాలు పోయేది ఎక్కడెక్కడా అంబా పోతే తెలియనక్కడా అంబా పోతే తెలియనక్కడా వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప బాణాలు గుచ్చేది ఎక్కడెక్కడా బాణాలు గుచ్చేది ఎక్కడెక్కడా శరణ్ గుట్టిపోతే తెలియనక్కడా శరణొట్టిపోతే తెలియనక్కడా వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప వేదనాథమయ్యప్ప స్వామినాథమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప 18 మెట్లు ఎక్కడెక్కడా శబరిమలై పోతే తెలియనక్కడా శబరిమలై పోతే తెలియనక్కడా సన్నిధానం పోతే వెంటనక్కడా సన్నిధానం పోతే తెలియనక్కడా స్వామియప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి దినగతోంతో అయ్యప్ప దినగతోంతో స్వామి దినగతోంతో అయ్యప్ప దినగతోంతో అయ్యప్ప దినగతోంతో స్వామి దినగతోంతో స్వామియే శరణమయ్యప్ప సో వ్యూవర్స్ మనకి ఇక్కడ ఈ స్వామి వచ్చేసి గురుస్వామి అన్నట్టు గురుస్వామి అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏ విద్య అయినా పర మనం నేర్చుకున్నట్టు ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో నేర్చుకుంటాము. ఆ గురువు మనకి నేర్పించే విద్యలు మనకి ఏవైనా పర మంచి విద్యలు అంటారు. అలానే ఈ మండల కాలంలో ఉన్నటువంటి ఈ మనకు మాల అనేది ఎందుకు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ పూజ ఎప్పుడు చేయాలి, ఏ వ్యవహారం ఎట్లా చేయాలనేది చెప్పేది మాత్రం ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో. ఆ గురువు అనేది మాస్టర్ అంటాం కదా మనం ఇప్పుడు ఉన్నట్టు ఇంగ్లీష్ భాషలో. సో తెలుసుకుందాం అతని భాషలనే. స్వామి చెప్పండి స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీరు ఈ మాలను ఈ మండల కాలం నమ్ముకొని మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం? స్వామి శరణం. ముందుగా మా గురువు గారికి పాదవందనం తెలియజేస్తూ, ఈ యొక్క అయ్యప్ప దీక్ష అనేది ఈ అయ్యప్ప దీక్ష నేను గత 23 సంవత్సరాల నుంచి వేస్తున్నాను. ఈ అయ్యప్ప దీక్ష ఏంటంటే ఈ చెడు మార్గాల నుంచి అవి తప్పించుకొని సన్మార్గాన్ని పోవడానికి ఒక మంచి ఒక రూట్ అన్నట్టు. అంటే కామ క్రోధ లోభ మోహ మద వాత్సలు ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేసుకోవడానికి భగవంతునికి సన్నిధిగా అంటే తనకు దగ్గరగా వెళ్ళడానికి ఇది ఒక గొప్ప అవకాశము. ఎవరైనా జననం
తర్వాత కొన్ని రోజులు జీవనం జరిగిన తర్వాత గతించడం సత్యం. కానీ భగవంతుని చేరుకోవడానికి అనుకూలమైన మార్గం ఒకటి భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలో అత్యంత అనుకూలమైనది అయ్యప్ప దీక్ష. అయ్యప్ప దీక్ష అంటే కులాలకు అతీతమైనది, రాగద్వేషాలు ఉండవు, తక్కువవాడు చిన్నవాడు పెద్దవాడు అంటే ఇలాంటి అసలే ఉండవు ఇందులో. సో ఇక్కడ ప్రతి ఒక్క కార్తీక మాసంలో ప్రత్యేక ఏంటంటే ఈ మండల దీక్ష 41 రోజులు. యాక్చువల్గా మొదటగా స్టార్టింగ్లో మా గురువులు చెప్పింది 48 సంవత్సరాల దీక్ష ఉండేది, తర్వాత క్రమేణా 45, తర్వాత 41 దీక్ష వస్తుంది. సో ఈ విషయం ఏంటంటే మనము భగవంతుని చేరుకోవడానికి ఇది ఒక మంచి గొప్ప అవకాశం అన్నట్టు. సో ప్రతి సంవత్సరం నేను ఇదే విధంగా వేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వేసుకుంటూ శిష్యులను కూడా తయారు చేసుకుంటూ పాటి పూజలు చేసుకుంటూ ఇరుముళ్ళు కట్టుకుంటూ స్వామిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఏదైతే సందేహాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసుకుంటూ నేను పాటిస్తూ ఇతరులను పాటించడానికి నేను ప్రయత్నం చేయడానికి 20 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. స్వామి శరణమే. సో స్వామి దీనికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దీనికి లిమిట్, వయసుతో కూడుకున్నటువంటి వ్యవహారాలు, ఆడ మగ చిన్న పెద్ద, మనకు టీనేజర్స్, ముసలి వాళ్ళు, అసలు అలానే చిన్న పసికూనలు అంటారు కదా, సో దాంట్లో ఏదైనా లిమిటేషన్స్ ఉన్నాయి? ఇందులో మగవాళ్ళు వేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఆడవాళ్ళు వేసుకోవడానికి 11 సంవత్సరాల లోపు, తర్వాత మళ్ళీ 53 సంవత్సరాల తర్వాత వాళ్ళు వేసుకోవడానికి అర్హత ఉంటుంది. కానీ శబరిమల పోవడానికి ఒక్క ఏ రెస్ట్రిక్షన్స్ తప్ప మిగతా ఏ దేవాలయం ఎక్కడైనా ఉన్నా కానీ పోవడానికి అటువంటి అభ్యంతరాలు లేవు. ఓన్లీ శబరిమల క్షేత్రం పోవడానికే ఈ 11 days బిఫోర్ 53 తర్వాత అనేది ఇది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. ప్రతి ఒక్క కేరళలో ఏంటంటే ప్రతి ఒక్క క్షేత్రానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నియమాలు ఉంటాయి. అంటే శబరిమలకు ఒక నియమము, తర్వాత గురువారికి ఒక నియమము, తర్వాత ఇలాంటి కొన్ని ఉంటాయి. సో దీనికి ఈ కండిషన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అలానే స్వామి కొందరికి అంటే ఇప్పటికి కూడా తెలియదు, ఇరుముడి వాళ్ళ అంటే మన తల మీద పెట్టుకొని పోతాం. సో దాని యొక్క విశిష్టత తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు, తెలియబోయే వాళ్ళకు కూడా కొద్దిగా తెలియజెప్తే వాళ్ళకు కూడా ఇప్పటికైనా దాని విలువ తెలుస్తుంది. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు అందులో ఏముంటుంది, అసలు దాని యొక్క విశిష్టత ఏంటి, మనం ఎందుకు మోయాలి, వాళ్ళు ఎందుకు మోయాలి, ఏది మాల వేసిన వాళ్ళే, మాల వేయని వాళ్ళు ఎందుకు మోయకూడదు, పట్టుకోకూడదు అనేది తెలియాలి. యాక్చువల్గా ఇరుముడి యొక్క విశిష్టత ఏంటంటే పందల రాజు స్వామి అడవికి పోతున్నప్పుడు ఏమైందంటే తను అడవిలో ఏమి దొరుకుతాయని చెప్పేసి ఆయన చిన్న పిల్లవాడు కనుక పూజ చేసుకోవడానికి ముందు భాగంలో పూజ చేసుకోవడానికి పూజ ద్రవ్యాలు ఉంటాయి, వెనుక భాగంలో తినుబండాలు అంటే అక్కడ అడవిలో ఏం దొరుకుతుందో కనుక వాటికి తినడానికి కోసం అని చెప్పేసి వెనుక తినుబండాల కోసం పెడతారు. దీన్ని ఈ ఇరుముడి ఎత్తుకునే అర్హత ఏంటంటే మీరు మండల దీక్ష చేస్తే తప్ప కానీ దీనికి ఇరుముడి ఎత్తుకునే అర్హత లేదు. సో ఖచ్చితంగా ఈ ఇరుముడి ప్రాముఖ్యత 100% పర్ఫెక్ట్గా ఈ నియమం చేస్తేనే కానీ 18 పాటు ఎక్కడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్లా 41 రోజు కాకుండా ముందు ఎవరైనా వేసుకుంటే సరే ఇప్పుడు ఏమనిపించదు. కానీ కాలక్రమేణా ఏం జరుగుతుందంటే ఆ 18 మెట్ల ఉన్న దేవతల యొక్క ఒక విశిష్టత ఏవైతే ఉంటుందో వాటి యొక్క అనుగ్రహం అయ్యప్ప ఎప్పుడు శిక్షించడు. కానీ ఆ 18 మెట్ల యొక్క ప్రాముఖ్యత ఏదో అక్కడ దాని పరిణామాన్ని మనం చిన్నగా అనుభవించేస్తుంది తప్ప అయ్యప్ప ఎప్పుడు శిక్షించడు కూడా. ఆయనే ధర్మరక్షకుడు, ధర్మశాస్త్ర, ధర్మానికి అధిపతి, భూతాలకు అధిపతి, భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః. అంటే పంచభూతాలు ఏదున్నాయో గాలి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం ఇవన్నిటికీ ఆయన ఆధీనములు ఉంటాయి కనుక ఆ భూతనాథుడు కనుక ఆయన ఎప్పుడు శిక్షించడు, రక్షించేవాడే. కనుక ఈ ఇరుముడి యొక్క విశిష్టత ఏంటంటే ఖచ్చితంగా ఆ నియమాలు చేస్తేనే కానీ అర్హత ఉంటుంది. చూడండి వ్యూవర్స్, ఎవరైనా పర్లేదు ఏదో ఇంట్రెస్ట్గా ఫ్యాషన్గా మాత్రం 41 రోజుల మండల దీక్షను కాకుండా మిగిలిన వాళ్ళైతే ఈ ఇరుముడిని మాత్రం ధరించొద్దు అని చెప్తున్నారు. అంటే కొందరు ఇష్టం ప్రకారం చేస్తున్నారు, కానీ ఇది రూల్స్ ప్రకారం అయితే ఇంత పద్ధతిగా అయితే ఇది ఎత్తుకోవాలంటే ఈ ఎలిజిబిలిటీ కావాలి. ఓటు వేయడానికి 18 సంవత్సరాలు ఎంత అవసరమో అలానే ఇరుముడి అనే మనం మన తల మీద శిరస్సు మీద వెతుకోవాలంటే 41 దీక్ష చేసిన వాళ్ళకే ఇది ఇంపార్టెంట్ 100%. మిగిలిన వాళ్ళంటే ఇప్పుడు కల్చర్ మారుతుంది కదా, ఇన్స్టెంట్గా ఏదైనా పర్లే వాళ్ళు చేసినట్టు మేము కూడా చేస్తే మాకేం తక్కువ పైసా ఇది అది అని ఏదో అంటున్నారు. కానీ పద్ధతి మాత్రం చేయాలి. దేవుడు మాత్రం ఎప్పుడు శిక్షించాడు, మనం చేసే కర్మలే మనల్ని శిక్షిస్తాయని ఈ స్వామి మనకున్నటువంటి గురుస్వామి గారు వ్యక్తం చేయడం జరుగుతుంది.
మనం ఏంటంటే డాక్టర్ మాటలు వింటేనే మన ఆరోగ్యం మంచిగా అవుతుంది. అలానే ఒక మతం ఒక మండల కాలంలో దీక్ష మనం చేయాలి, మనం మంచిగా జరగాలి అంటే మన గురు యొక్క మాటలు వింటూ మనం వ్యవహారం చేస్తేనే మనకు మంచి జరుగుతుంది. అదే మన గురుస్వామి చెప్పడం జరిగింది. స్వామి శరణమయ్య. శరణమయ్యప్ప. శ్రీనివాస్ గొల్లనకొండ శ్రీనివాస్ గత 23 సంవత్సరాల నుంచి అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాడు ఇదే క్షేత్రంలో. స్వామి శరణం. సో థ్యాంక్ యూ. చూస్తున్నారా వ్యూవర్స్, మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అయిపోయింది. మనకు ఇంటి ముందు మామిడి తోరణాలు పెడుతున్నామంటే ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత అవి పెడతాము. సో ఇప్పుడు అది మంగళతో మన మామిడి తోరణాలు పెట్టడం ఒక స్వామి చూస్తున్నారు కదా, కొద్దిగా నవ్వట్లేదు ఎందుకో మరి, నవ్వు ఎక్కడ పారేసుకొని వచ్చిండో స్వామి. నవ్వు నీకు అన్ని విధాల ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది, నవ్వకపోతే మాత్రం మన గుండె మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో చూస్తున్నారా వ్యూవర్స్, ఇంకొద్ది క్షణాలే మీరు ఓపిక పట్టండి. మనకు శోభాయాత్ర, మనకు అయ్యప్ప స్వామి యొక్క అరట పూజ ఈ కాజీపేట నుంచి వెళ్ళి మెట్టుగుట్టకు వస్తుందండి. సో మెట్టుగుట్టలో కొందరు మీ ఎవరైనా పర్ల చూసిన వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలు కంపల్సరీ రండి. లైవ్ నేను అక్కడ కూడా ఇస్తాను. నేను యాక్చువల్లీ అక్కడికి వెళ్తానే ఇక్కడ అడ్రస్ దొరికింది, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీడికి వచ్చి ఇక్కడి నుంచే లైవ్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, ఇక మనం 90%లో పడ్డాము. సో ఆల్రెడీ సీనియర్ భక్తులు ఉంటారు కదా మన గురుస్వాములు, వీళ్ళందరూ లోపల వేస్తుంటాం. సో చూస్తున్నారా వ్యూవర్స్, మనం ఏ కార్యక్రమానికైనా చేసేటప్పుడు ఏదన్నా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకైనా నిమ్మకాయలు కొబ్బరికాయలు కొడతాం కదా. సో అలానే స్వాములు కూడా నిమ్మకాయల యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది. అలానే నిమ్మకాయలు తీసుకురావడము, చక్రాల కింద పెట్టడము, తొక్కడం జరుగుతుంది. రిటైర్డ్ అయ్యాను నేను. తర్వాత నా పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో అందరు కూడా చెప్పేది ఒకటే స్వామి, ఒకటే అందరూ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని చెప్పేసి అందరూ బాగుండాలని కోరుకుంటూ స్వామి శరణం. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి మా గురుస్వామి పేరు జనార్దన్ గౌడ్ గురుస్వామి. స్వామి ఆర్పిఎఫ్గా రిటైర్ అయ్యారు. స్వామి గత 37 సంవత్సరాలుగా దీక్ష చేస్తున్నాడు. ఇక్కడ ఈ గుడి యొక్క ప్రత్యేకత, ఈ గుడి కట్టక ముందు నుంచి స్వామివారి దీక్షలో ఉన్నారు. ఈ గుడి కట్టాక స్వామి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూడడం, మండల దీక్ష కాలంలో నిత్య అన్నదానం అంటే ప్రతిరోజు ఇక్కడ ఈ 13 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ప్రతిరోజు ఒక 500 నుంచి 600 మందికి స్వామి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. సో మా గురుస్వామి ఆధ్వర్యంలో మా ఈ అయ్యప్ప కాజీపేట శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప టెంపుల్ ఇంకా పైకి ఎదగాలని మేము కోరుకుంటున్నాం. స్వామి
అదేనా నువ్వే పట్టుకొస్తావా రేణు రనా రనా
రేణు రే dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da ni da na di da na na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na dim da na da dim da na na dim da na da dim da na da na da di na da na da na dim da na da dim da na na da na da di na da na da dim da na na da na da di na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na dim sare ga ma ga ri ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa ni ga ni sa ni da sa ni da ni sa ni ga ma ga ri da ni sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na na da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na da na dim da na da dim da na na da na da di na da na da dim da na na da na da di na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na dim sare ga ma ga ri ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa ni ga ni sa ni da sa ni da ni sa ni ga ma ga ri da ni sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na రేణు రనా రనా నా రేణు రేణు dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da na di da na na da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na da na da na dim da na da
ma ma ga re sa ni re sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na na re no ra na ra na na re no re no dim dum da na da dim da na ra dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na dir da na na o da ni da na dir da na na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na na da na dim da na da dim da na na da na da di na da na na da dim da na na da na da di na da na da na dim dum da na da dim da na na dim dum da na dim dum da na da dim da na dim sa re ga ma ma ga re ga ma pa da ni sa ni da ni da da ni da sa ni da ni sa re ga re sa ni re sa ni da ni sa ni da ma ma ga re sa ni re sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na na re no ra na ra na na re no re no dim dum da na da dim da na ra dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na dir da na na o da ni da na dir da na na da di na da dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na na da na dim da na da dim da na na da na da di na da na na da dim da na na da na da di na da na da na dim dum da na da dim da na na dim dum da na dim dum da na da dim da na dim sa re ga ma ma ga re ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa re ga re sa ni re sa ni da ni sa ni da ma ma ga re sa ni re sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na
రేణు రనా రనా నా రేణు దీం దూం దన దరీం దన దీం దూం దన దరీం దన దీం దూం దన దీం దూం దన దరీం దన ఉదని దదని దన దిరి దన ఉదని దదని దన దిరి దన దన దదియన దీం దూం దన దరీం దన దీం దూం దన దరీం దన దీం దూం దన తనదీం దన తనదీం దన తనదీం దన తనదీం దన తనదీయన దియన తనన తనదీం దన తనదీం దన తనదీయన దియన తనన తనదీం దన తనదీయన తాన తాన తనదీం దూం తన తదీం తనదీం దూం దన దీం దూం దన దదీం దన సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సని సని దని సరి గమ మమ గరి దని సరీం దూం దన దీం దూం దన దీం దూం దన దీం దూం దన రేణు రనా రనా నా రేణు దీం దూం దన దరీం దన దీం దూం దన దరీం దన దీం దూం దన దీం దూం దన దరీం దన ఉదని దదని దన దిరి దన ఉదని దదని దన దిరి దన దన దదియన దీం దూం దన దదీం దన దీం దూం దన దదీం దన దీం దూం దన తనదీం దన తనదీం దన తనదీం దన తనదీం దన తనదీయన దియన తనన తనదీం దన తనదీం దన తనదీయన దియన తనన తనదీం దన తనదీయన తాన తాన తనదీం దూం దన తనదీం తనదీం దీం దూం దన దదీం దన సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సని సని దని సరి గమ మమ గరి దని సరీం దూం దన దీం దూం దన దీం దూం దన దీం దూం దన రనా రనా
dim da na na o da ni da na di da na na o da ni da na di da na na da na da di na ta dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na na da na dim da na da dim da na na da na da di na da na na da dim da na na da na da di na da da na da na dim dum da na da di da na na dim dum da na dim dum da na da dim da na dim sare ga ma ma ga re ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa ni ga re sa ni re sa ni da ni sa ni ga ma ma ga re sa ni re sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na na re nu re na re na na re nu re nu dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na na o da ni da na di da na na o da ni da na di da na na da na da di na ta dim dum da na da dim da na dim dum da na da dim da na dim dum da na da na dim da na da dim da na na da na dim da na da dim da na da na da di na da na na da na dim da na da dim da na na da na da di na da na na da dim da na na da na da di na da da na da na dim dum da na da di da na na dim dum da na dim dum da na da dim da na dim sare ga ma ma ga re ga ma pa da ni sa ni da ni da ni da sa ni da ni sa ni ga re sa ni re sa ni da ni sa ni ga ma ma ga re sa ni re sa dim dum da na da dim dum da na dim dum da na dim dum da na re nu re na re na na re nu re nu dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na na o da ni da ni da na di da na na o da ni da ni da na di da na na da na da di na ta dim dum da na da dim da na dim dum
సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సరి సరి దని సరి గమ మమ గరి సరి సరి దోం తన తరి దీం దోం తన దీం దోం తన దీం దోం తా నా రేణు రనా రనా నా రేణు దీం దూం దన దరీం దన రదీం దూం దన దరీం దన దీం దూం దన దీం దూం దన దరీం దన ఉదని తదని తన దిరితనన ఉదని తదని తన దిరితనన తన దదియన తారీం దూం తన దదీం తన దీం దూం తన దదీం తన దీం దూం తన తన దీం తన దదీం తన తన దీం తన దదీం తన తన దదియన దియన తన తన దీం తన దదీం తన తన దదియన దియన తన దదీం తన తన దదియన తాన 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 దీం దూం తన దదీం తన దీం దూం తన దీం దూం తన దదీం తన దీం సరి గమ మమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సరి సరి దని సరి గమ మమ గరి సరి సరి దూం